హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి 27th జనవరి కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్. ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏది నిలిచింది? భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం నిలిచింది. ఇది ఏ రోజున అంటే జనవరి 27. జనవరి 27 ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఉత్తరాఖండ్ సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్. ఈ చట్టం అనేది జనవరి 27 నుండి అమల్లోకి రావడం జరిగింది. భారతదేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి. ఏ రోజు అమల్లో వచ్చింది అది కూడా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే పాలిటీ పరంగా చూస్తే కనుక ఆర్టికల్ 44 వచ్చేసి ఉమ్మడి పౌరస్మృతి గురించి తెలియజేస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలియజేస్తుంది. సో ఉమ్మడి పౌరస్మృతి చట్టం అంటే ఏంటంటే పౌరులందరూ ఉంటారు కదా, పౌరులందరికీ సమానమైన హక్కులు అనేవి కల్పిస్తుంది ఈ చట్టం ద్వారా. అంటే మతం, కులం, లింగ వివక్ష అనేది ఏ వివక్షత అనేది లేకుండా ఇది అందరికీ సమానమైన హక్కులు అనేది కల్పిస్తుంది. వివాహ చట్టం కూడా అందరికీ, అన్ని మతాలకి ఒకే విధంగా ఉంటుంది ఈ ఉమ్మడి పౌరస్మృతి చట్టం ద్వారా. సో ఏ రాష్ట్రం అనేది తొలిసారిగా అమలు చేసింది అనేది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్. గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 ఇయర్కి సంబంధించినవి. గవర్నర్ ప్రతిభా పురస్కారాలు. సో ఈ అవార్డ్స్ని వచ్చేసి జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత విభాగం అండ్ సంస్థల రెండు కేటగిరీలో ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024కి సంబంధించి వ్యక్తిగత విభాగంలో ఎవరికి వచ్చాయంటే దుశ్చల్ర సత్యనారాయణ, అరికపూడి రఘు, జీవాంజీ దీప్తి, ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, పిబి కృష్ణభారతి. సో ఇక్కడ వీళ్ళ కేటగిరీ వచ్చేసి ఏ విభాగం, వ్యక్తిగత విభాగంలో వీళ్ళకి ఇవ్వ జరిగింది. సో వీళ్ళు చేసిన సేవలు కానీ ఏ రంగంలో కృషి చేసినందుకు అవార్డ్స్ రావడం జరిగిందంటే దుశ్చర్ల సత్యనారాయణ. ఈయనకి ఎందుకు అవార్డు వచ్చిందంటే ఈయన పర్యావరణ పరిరక్షణ కోసం విశేషమైన కృషి చేసినందుకు ఈయనకి ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ అరికపూడి రఘు వచ్చేసి ఏ రంగం అంటే దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి. నెక్స్ట్ దివాంది దీప్తి వచ్చేసి క్రీడలకు సంబంధించి, ఈమె వరంగల్ డిస్టిక్. నెక్స్ట్ ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, ఈయనకి సాంస్కృతిక పరంగా ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ పిబి కృష్ణభారతి, ఈమెకు కూడా సాంస్కృతిక పరంగా ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో టోటల్గా వ్యక్తిగత విభాగంలో 5 మెంబర్స్కి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో నేమ్స్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సంస్థలు అంటే ఆర్గనైజేషన్ కేటగిరీలో ఎవరికి వచ్చాయంటే ధ్రువాంశు ఆర్గనైజేషన్. ఇది పర్యావరణ పరిరక్షణ కొరకు ఈ సంస్థకు రావడం జరిగింది. నెక్స్ట్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఏ రంగంకి? దివ్యాంగుల సంక్షేమం కోసం ఈ ఆసుపత్రికి రావడం జరిగింది. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఐ హాస్పిటల్. నెక్స్ట్ ఆదిత్య మహతా ఫౌండేషన్ క్రీడలకు సంబంధించి. నెక్స్ట్ సంస్కృతి ఫౌండేషన్ సాంస్కృతికానికి సంబంధించి. సో టోటల్గా వ్యక్తిగత విభాగంలో 5 మెంబర్స్కి వచ్చినాయి. సంస్థల విభాగంలో ఆర్గనైజేషన్ కేటగిరీలో వచ్చేసి 4 మెంబర్స్కి రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఆర్గనైజేషన్స్ ఏది, వ్యక్తిగత విభాగం ఏంటనేది గుర్తుంచుకోండి. సో ఈ అవార్డ్స్ని వచ్చేసి జనవరి 26 గవర్నర్ గారు ప్రకటించడం జరిగింది, ఇవ్వడం జరిగింది అన్నమాట వాళ్ళకి, అవార్డు గ్రహీతలకి. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందంటే 2017 నుంచి ఈ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎంత ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే 2 లక్షల నగదు బహుమతి అండ్ ప్రశంసా పత్రాన్ని వీరికి అందజేయడం జరుగుతుంది. 2 lakhs ప్రైజ్ మనీ అండ్ ప్రశంసా పత్రాన్ని వీరికి అందజేయడం జరుగుతుంది. సో నేమ్స్ గుర్తుంచుకోండి, వాళ్ళు ఏ రంగంలో కృషి చేశారని కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒకే దేశం ఒకే సమయం. ఒక దేశం అంటే మన దేశానికి ఒకే సమయం ఉండాలి అని కేంద్రం ఒక ముసాయిదాను విడుదల చేసింది. సో దీనికి ప్రజలు నెక్స్ట్ మంత్ Feb 14 లోపు ఏమైనా వాళ్ళ క్వెరీస్ ఉంటాయి కదా, ఏమైనా ఉంటే నెక్స్ట్ మంత్ 14 లోపు పంపాలని కేంద్రం ఒక ముసాయిదాని రిలీజ్ చేసిందనమాట. సో ఈ ఒకే దేశం ఒకే సమయం అంటే ఏంటంటే అన్ని రంగాల్లో ఇండియన్ స్టాండర్డ్ టైం వినియోగం తప్పనిసరి. అన్ని రంగాల్లో ఒకే రకమైన ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే భారతీయ ప్రామాణిక కాలమానం ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు, దాని వినియోగం తప్పనిసరి. అన్ని రంగాల్లో ఒకే రకమైన వినియోగం అనేది ఉండాలని కేంద్రం ముసాయిదాను నిబంధనలను రిలీజ్ చేసింది. సో ఇక్కడ కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఆ రంగాలు ఏంటంటే అంతరిక్షానికి, సముద్రయానానికి, శాస్త్రీయ పరిశోధన రంగాలకు ఈ ఒక దేశం ఒకే సమయం నుండి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ రంగాలకు మినహాయింపు ఇచ్చారో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్రిటిష్ సిటిజన్ అవార్డు. ఇది ఎవరికి రావడం జరిగిందంటే
బ్రిటన్లోని బర్మింగ్హామ్లో స్థిరపడిన డాక్టర్ అనురాధ ఉప్పులూరికి ఈ బ్రిటిష్ సిటిజన్ అవార్డు అనేది రావడం జరిగింది. ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏలూరు జిల్లాకు చెందిన ఆమె డాక్టర్ అనురాధ ఉప్పులూరి. సో వీళ్ళు బ్రిటన్లోని బర్మింగ్హామ్లో స్థిరపడ్డారు. సో ఈమెకి బ్రిటిష్ సిటిజన్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఎందుకు ఈ అవార్డు రావడం జరిగిందంటే ఈమె ఆటిజం అనే వ్యాధి గురించి అవగాహన చేసినందుకు ఈమెకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. పీపుల్ హానర్స్ అవార్డులో భాగంగా ఈ అవార్డుని ప్రకటించారు. పీపుల్ హానర్స్ అవార్డులో భాగంగా ఈ అవార్డు అనేది ఇస్తున్నారు. సో 2012 నుండి ఈ అవార్డు అనేది ప్రారంభం అవ్వండి, బ్రిటిష్ సిటిజన్ అవార్డు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కేఎం చెరియన్ వృత్తి. ప్రముఖ కార్డియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ కేఎం చెరియన్ మరణించడం జరిగింది. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే కేరళకు చెందిన వ్యక్తి, గుర్తుంచుకోండి. సో ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే పీడియాట్రిక్ కార్డియాక్ శస్త్రచికిత్స చేసిన తొలి వైద్యుడు. దేశంలోనే ఈ పీడియాట్రిక్ కార్డియాక్ శస్త్రచికిత్స చేసిన తొలి వైద్యుడు ఇతను ఎవరు? డాక్టర్ కేఎం చెరియన్. అండ్ అదేవిధంగా ఈయనకి కొన్ని అవార్డ్స్ అనేది రావడం జరిగింది. పద్మశ్రీ వచ్చింది 1991లోనికి పద్మశ్రీ. అండ్ 2005లో హార్వర్డ్ మెడికల్ ఎక్సలెన్స్ అవార్డు కూడా రావడం జరిగింది. 2005లో హార్వర్డ్ మెడికల్ ఎక్సలెన్స్ అనే అవార్డుని ఈయనకు రావడం జరిగింది. నేమ్ గుర్తుంచుకోండి, కేఎం చెరియన్. నెక్స్ట్ వచ్చేసి జనవరి 27 యొక్క స్పెషాలిటీ ఏంటంటే నేషనల్ జియోగ్రాఫిక్ డే జనవరి 27న జరుపుకుంటాము. సో ఈ 2025 ఇయర్కి థీమ్ ఏంటంటే సెలబ్రేటింగ్ ఏ లెగసీ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కవరీ వచ్చేసి ఈ ఇయర్కి సంబంధించిన థీమ్. సో నేషనల్ జియోగ్రాఫిక్ డే ఏ డేట్న జరుపుకుంటాము? జనవరి 27. అండ్ థీమ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024కి ఎవరు సెలెక్ట్ అయ్యారు? ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024కి టీమిండియా క్రికెటర్ అయినటువంటి బూమ్రా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ ఇయర్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది 2024 ఇయర్కి. సో ఈయన ఈ అవార్డు వచ్చిన భారతీయుల్లో ఈయన ఆరవ భారత క్రికెటర్ అండ్ తొలి భారత బౌలర్గా ఈయనకి అవార్డు అనేది రావడం జరిగింది. 6వ భారత క్రికెటర్, తొలి భారత బౌలర్గా ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో 6వ భారత క్రికెటర్ అని చెప్పాను కదా. సో ఇంతకుముందు ఎవరికి వచ్చిందంటే భారత క్రికెటర్స్కి రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, వీళ్ళకి ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది రావడం జరిగింది. వీరికని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024. ఐసీసీ ఉమెన్స్కి సంబంధించింది క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 ఎవరికి వచ్చిందంటే స్మృతి మందానాకి రావడం జరిగింది. ఈమెకి రావడం ఇది రెండవసారి. ఆల్రెడీ 2018లో ఒకసారి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 2024లో కూడా రావడం జరిగింది. సో రెండవసారి ఇది క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది ఈమెకి రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరిని ఇస్రో నియమించిందంటే ఎం మోహన్ను లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్కు కొత్త డైరెక్టర్గా ఇస్రో నియమించడం జరిగింది. సో ఇతను ఇంతకుముందు దేనికి పనిచేసేవాడంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు డైరెక్టర్గా ఉండేవాడు. అంటే ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు డైరెక్టర్గా ఉన్నారు. సో ఇతన్ని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్కు కొత్త డైరెక్టర్గా ఇస్రో నియమించడం జరిగింది. నేమ్ వచ్చేసి ఎం మోహన్ను నియమించింది. నెక్స్ట్ ఇంకొకటి సెబీ డిజిటల్ నాలెడ్జ్ రిపాజిటరీ. సెబీ వచ్చేసి ఒక డిజిటల్ నాలెడ్జ్ రిపాజిటరీని తీసుకొచ్చింది. దాని పేరు ఏంటంటే ధరోహర్. ఇదేంటంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లాంటిది. ఇది ఏం తెలియజేస్తుందంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇందులో వచ్చేసి 150 years ఆఫ్ ఇండియన్ సెక్యూరిటీ మార్కెట్ యొక్క హిస్టరీ అనేది ఇందులో ఉంటుంది. నాలెడ్జబుల్ రిపాజిటరీ అని కదా. సో ఒక నాలెడ్జ్ అనేది మార్కెటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఇండియన్ మార్కెటింగ్ సిస్టమ్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఈ వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది. ఇందులో డిజిటల్ ప్లాట్ఫామ్ అనేటువంటి ధరోహర్ నాలెడ్జ్ రిపాజిటరీ ధరోహర్లో ఉంటుంది. సో ఇందులో ఏముంటుందంటే ఈ వెబ్సైట్లో 3D గ్యాలరీస్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఇండియన్ మార్కెట్ సిస్టమ్కి సంబంధించినటువంటి
ఒక 3D గ్యాలరీస్ ఉంటాయి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, సంథింగ్ ఇంటర్వ్యూస్, వీడియోస్ లాంటివి నాలెడ్జ్ అనేది ఉండడం జరుగుతుంది భారతీయ మార్కెట్కి సంబంధించి. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ చరిత్రకి, ఇండియన్ మార్కెట్ చరిత్రకు సంబంధించి న్యూస్ పేపర్ కటింగ్స్, షేర్ సర్టిఫికెట్స్, షేర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని కమిటీస్ వాటి యొక్క రిపోర్ట్స్ అని ఇస్తుంది కదా. సో ఆ రిపోర్ట్స్ అనేది ఈ వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది. వెబ్సైట్ వచ్చేసి www.mism.organization అనే వెబ్సైట్లో ఈ యొక్క మొత్తం నాలెడ్జ్ని ఉంచడం జరుగుతుంది అనమాట. సో ఏం లేదండి, నాలెడ్జ్ రిపాజిటరీ అంటే టోటల్ ఇండియన్ మార్కెట్ సిస్టమ్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఇందులో ఉంటుంది. సో గుర్తుంచుకోండి, నేమ్ వచ్చేసి సెబీ డిజిటల్ నాలెడ్జ్ రిపాజిటరీ తరోహర్. సో ప్రజెంట్ సెబీ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే మదాబీ పూరి బచ్. ఈమె 2002లో ఈ బాధ్యత అనేది స్వీకరించడం జరిగింది. ప్రజెంట్ చైర్మన్ ఎవరు? సెబీ చైర్మన్ మదాబీ పూరి బచ్ అని గుర్తుంచుకోండి. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ అని గుర్తుంచుకోండి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.